హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎపిసోడ్లోకి వెళ్తే గుండమ్మ తన కూతురు చిన్నప్పటి ఫోటో చూసి బాధపడుతూ ఉంటుంది. ఎక్కడని వెతకాలమ్మా, వెతికి వెతికి నీ కోసం అలసిపోయాను. ఈ అమ్మ గుండె ఆగిపోయేలాగుంది నిన్ను కలిసేలోపు, త్వరగా నన్ను చేరుకోనన్న అని చెప్పి అలా గుండమ్మ ఫోటో చూసి బాధపడుతూ ఉంటుంది. ఈలోపు తనకు కొంచెం గుండె నొప్పి అలా వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది గుండమ్మకి. ఇక తన చేతిలో ఉన్న ఫోటో ఒకసారిగా వదిలేస్తుంది. గుండమ్మ కూడా అలా పడిపోతుంది. పడిపోవడంతో ఇటు ఫ్యామిలీ మెంబర్స్ పరుగు పరుగున వస్తారనమాట. ఆదిత్య, శ్రీనివాసరావు, వైష్ణవి. ఇక గుండమ్మ గుండమ్మ అనుకుంటూ ఆదిత్య గుండమ్మని లేపుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న వైష్ణవి, ఈ గుండు చచ్చిందా లేదంటే జస్ట్ స్పృహ కోల్పోయిందా అని చెప్పి ఆలోచిస్తూ చూస్తూ నించుంటుందన్నమాట. ఇక ఆదిత్య కంగారు పడుతూ ఉంటే పక్కనే ఉన్న శ్రీనివాసరావు, రే ముందు వెంటనే డాక్టర్కి ఫోన్ చేయరా, గుండమ్మకి ఏమైందో ఏంటో అని చెప్పి అనగానే, అలాగే నాన్న అని చెప్పి ఇక డాక్టర్కి కాల్ చేస్తాడనమాట ఆదిత్య. సార్, మా ఆవిడ పడిపోయిందండి, త్వరగా రండి ఇంటికి అని చెప్పి డాక్టర్ని పిలుస్తారనమాట. ఇక డాక్టర్ అది వస్తారనమాట. గుండమ్మ అనేది చెక్ చేస్తూ ఉంటారు మంచం మీద పడుకోబెట్టి. ఇక గుండమ్మకి ఏదో ఇంజెక్షన్ ఇస్తారు. ఇక గుండమ్మ ఇంకా అప్పుడే తనకి స్పృహ రాదనమాట. ఇక అప్పుడు ఏమైంది, మా కోడలికి ఏమైంది అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు డాక్టర్ అంటారు, ఇంతకుముందు కూడా ఇలాగే అయింది కదండి, ఆవిడ ఏదో విషయంగా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ ఏంటనేది మీరు కనుక్కోండి. ఈ రకంగా ప్రతిసారి ఇదే స్ట్రెస్ అంటే ఆవిడ ఆరోగ్యానికి అంత మంచిది కాదండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతకీ దేని గురించి కనుక్కున్నారా, స్ట్రెస్ ఏంటి అని చెప్పి డాక్టర్ అడిగితే, ఇక అప్పుడు ఆదిత్య అంటారు, మా ఆవిడికి ఉన్న స్ట్రెస్ వల్ల నా కూతురు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది అనగానే, ఎక్కడుంది మీ అమ్మ, ఇక్కడ లేదా, ఫారెన్లో ఏమైనా చదువుకోవడానికి వెళ్ళిందా, పిలిపించండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, అప్పుడు శ్రీనివాసరావు, ఫారెన్లో ఉంటే ఎప్పుడో పిలిపించే వాళ్ళమమ్మ, అసలు మా కోడలు వాళ్ళ కూతురు చిన్నప్పుడే ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఆ కూతుర్ని తలుచుకొని బాధపడుతూ ఉంది, అదే నా కోడలు స్ట్రెస్ అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటారు. ఓ ఐఎమ్ సారీ, కానీ ఈ రకంగా స్ట్రెస్ అనేది మంచిది కాదండి, ఏదో రకంగా అమ్మాయి స్ట్రెస్ అనేది తగ్గించాలి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక అప్పుడు వైష్ణవి, అంటే మా గుండమ్మ ఈ రకంగా స్ట్రెస్ పదే పదే వస్తే ఆవిడ ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బందా అండి అని చెప్పి అడుగుతుంది వైష్ణవి. అవునండి, అంటే ఈ రకంగానే స్ట్రెస్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్ కానీ ఏమైనా అవ్వచ్చు, ఆవిడ మనకి దక్కకపోవచ్చు అని చెప్పి డాక్టర్ జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట డాక్టర్. ఈ లోపల మెల్లగా గుండమ్మకి మెలకు వస్తూ ఉంటుంది. గుండమ్మ, ఏంటిది, ఎందుకు ఇలాగా పదే పదే నీ కూతురు గురించి ఆలోచించొద్దు అని చెప్పట్లేదు, కానీ ఈ రకంగా నీ ఆరోగ్యం మీద పడేలాగా ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఆదిత్య. ఇక ఇటు శ్రీనివాసరావు కూడా, చూడు గుండమ్మ, నీ కూతురు గురించి ఆలోచించొద్దని చెప్పట్లేదు, కానీ నీకేమన్నా అయితే ఎలా చెప్పు అని చెప్పి, నీ కూతురు నీ దగ్గరికి చేరుకునే టైంకి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా, ఈ రకంగా అయిపోతే ఎలా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఇటు వైష్ణవి కూడా, గుండు, డాక్టర్ గారు ఈ రకంగా నువ్వు స్ట్రెస్ తీసుకున్నావంటే నీ ప్రాణానికే అపాయం, నువ్వు ఉండకపోవచ్చు అంటున్నారు, నువ్వు లేకుండా మేమంతా ఎలా ఉండాలి గుండు, చూసుకో మరి అని చెప్పి వైష్ణవి అలా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇటు చరణ్ ఒక్కడే తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఎంత మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను. 24 అవర్స్ ఆ పల్లవిని అల్లాడిద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ 24 అవర్స్ నేను అసలు స్పృహలో లేకపోవడం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల పల్లవి వచ్చి, ఏంటండి మొహం అలా పెట్టారు, ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, అప్పుడు చరణ్, పంట చేతికొచ్చిన రైతు ఎంత ఆనందంగా ఉంటాడు, అదంతా ప్రతిఫలం నేనే తింటాను అనేది, కానీ అక్కడ నాయన కూడా విన్నాయాను, కానీ ఉపయోగం ఏముంది, 24 గంటలు నిన్ను చిక్కులు చూపిద్దాం నీకు అనుకున్నాను, కానీ ఏం ఉపయోగం లేదు, ఏమీ చేయలేకపోయాను, అదే నా బాధ, అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, దాని గురించి ఆలోచిస్తున్నారా, దాందే ఉందిలేండి, మళ్ళీ మీకు ఇంకో ఛాన్స్ ఇమ్మంటారా అనగానే, ఇంకో ఛాన్సా అంటే అని చెప్పి చరణ్ అంటాడు. అప్పుడు పల్లవి, ఇదిగో ఈ 4 గోడల మధ్యలోనే ఒక గేమ్ పెట్టుకుందాము అనగానే, మళ్ళీ కబడ్డీ అనవు కదా అని అంటాడు చరణ్. అయ్యో కబడ్డీ కాదండి, నేను మిమ్మల్ని టచ్ కూడా చేయను ఈ గేమ్లో, ఏమంటారు అనగానే, నా మీదైతే పడవు కదా అని మళ్ళీ అడుగుతాడు చరణ్. చెప్పాను కదా టచ్ చేయను, మీ మీద పడను, ఈ 4 గోడల మధ్యలోనే ఆ గేమ్, సింపుల్, ఒక 3 పనులు, నేను చేసిన పనులు అవి మీరు చేస్తే సరిపోతుంది అంతే, నేను మిమ్మల్ని టచ్ కూడా చేయను, ఇదే కండిషన్ అని చెప్పి అంటుంది పల్లవి.
అంతేనా? అయితే నువ్వు నన్ను టచ్ చేయవు. 3 పనులు నువ్వు చేసినవి నేను చెయ్యాలి. అవి చేస్తే నేను గెలిచినట్టు. అంతే కదా! ఆ! ఆ తర్వాత నేనేం చెప్తే అది చేస్తావు నువ్వు. అంతేగా అని చెప్పి అంటాడు చరణ్. అంతే అండి. సింపుల్. మరి ఆలోచించుకోండి. ఏంటి మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు? భయమేస్తుందా? అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, భయం లేదు పాడులేదు. స్టార్ట్ చెయ్యి. 3 పనులు అన్నావుగా చెయ్యి. చూడు నేను కూడా చేస్తాను అని చెప్పి చరణ్ అంటాడు. సరే అయితే అని చెప్పి ఇక పల్లవి ఫస్ట్ అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ ఉంటుంది. ఆ ఫ్లవర్ వాజ్ తీసి కింద పెట్టి మళ్ళీ ఎలా ఉందో అలా పెట్టేస్తుంది. ఓసి ఫ్లవర్ వాజ్ తీసి పెట్టడం ఇది ఒక పనేనా? చూడు ఎలా చేసేస్తాను చిటికలో అని చెప్పి చరణ్ కూడా ఫ్లవర్ వాజ్ తీసి మళ్ళీ ఎలా ఉందో అలా పెట్టేస్తాడు. ఆ తర్వాత ఇక సెకండ్ పని ఏంటో చెయ్యి, అది కూడా చేసేస్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఈసారి పల్లవి బెడ్ దగ్గరికి వచ్చి దుప్పటి అది సరి చేస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత చరణ్ కూడా వచ్చి దుప్పటి సరి చేస్తాడు. అబ్బో 2 పనులు బాగానే చేసేసారే అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. 3 పని ఏంటో కూడా చెప్పు, అది కూడా అవకొట్టేస్తాను, ఆ తర్వాత రివెంజ్ తీర్చుకుంటాను నీ మీద అని చరణ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు పల్లవి సరే సరే అని చెప్పి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక స్వీట్ బాక్స్ బయటికి తీస్తుంది. అందులో అన్ని లడ్డూలు ఉంటాయి. ఇక ఒక లడ్డు తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది పల్లవి. ఓసి ఇంతేనా? లడ్డు తినడమేనా 3వ పని అని చెప్పి, నువ్వు ఒక్క లడ్డు తిన్నావు, నేను 2 లడ్డూలు తింటాను చూడు అని చెప్పి 2 లడ్డూలు టకటక నోట్లో వేసేసుకొని నవలేస్తాడనమాట చరణ్. తినేగానే ఇటు పల్లవి తన నోట్లో ఉన్న లడ్డు పెట్టుకుంటుంది కదా, అది నవలదనమాట. నోట్లోంచి లడ్డు బయటికి తీస్తుంది. ఇదేంటండి మీరు కూడా తీయండి అని చెప్పి అనగానే, అదేంటి నువ్వు తినలేదా లడ్డూని? తినేసావు అనుకో, నేను తినేసాగా అని చెప్పి చరణ్ అంటాడు. అయ్యో నేను తిన్నానని చెప్పానా మీకు? లడ్డు నోట్లో పెట్టుకున్నాను, నవ్వలేదు, బయటికి తీశాను. మీరేమో తీయలేకపోయారు, మొత్తం అంతా తినేశారుగా. సో నేనే గెలిచినట్టుగా, సో మీరు గెలవలేదు అంటే మీరు ఓడిపోయినట్టే అని చెప్పి అంటుంది పల్లవి. అప్పుడు చరణ్, లేదు లేదు నువ్వు నన్ను మోసం చేసావు అని చెప్పి చరణ్ అంటాడు. అదే మరి నేను ఏ పని చేస్తే అది చేస్తానన్నారు, మరి ఇప్పుడేమో లడ్డు నోట్లోంచి తీస్తే మీరు తీయలేకపోయారు. నేను చెప్పిన గేమే చేశాను, మళ్ళీ మన నన్నే అంటారేంటి నేను ఏదో మోసం చేసినట్టుగా. మీరు చేయలేకపోయి అయినా మీరు గెలిస్తే ఏం చేస్తారనేది నేనేం చేస్తానని చెప్పాను, నేను గెలిస్తే ఏం చేస్తాననేది చెప్పలేదే అని చెప్పి, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి చరణ్ని దగ్గరికి లాక్కుంటుందనమాట పల్లవి. ఇక కొంచెం దూరంగా చంటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అన్నయ్య వదిన ఎంత బాగా ప్రేమగా ఉన్నారు, ఎప్పుడు ఎదురు బొదురు తిట్టుకున్నా కూడా ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టమే అని చెప్పి చంటి చూస్తూ ఉంటాడు. ఇక ఇటు పల్లవి దగ్గరికి లాక్కొని చరణ్ని ఇలా చెప్తూ ఉంటుంది. చూడండి మీరు కబడ్డీ పోటీలో గెలవడం మాత్రమే నాకు కావాలి, ఇంకేం అవసరం లేదు, ఓకేనా? కాన్సన్ట్రేషన్ చేసి మీరు గెలిచి చూపించండి అంతే, ఇంక నాకు ఏ కోరికలు లేవు అని పల్లవి చెప్తే, ఓకే అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు పల్లవి కళ్ళల్లోకి చూస్తూ. ఈలోపు వాళ్ళిద్దరికీ కొంచెం ఢీ కొట్టుకుంటారనమాట. అబ్బా తల ఢీ కొట్టావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఒక్కసారి ఢీ కొడితే కొమ్ములు వస్తాయండి, రెండోసారి కొట్టాలి అనగానే, నాకు ఇలాంటి సెంటిమెంట్లు ఏం లేవు అని చెప్పి చరణ్ అంటాడు. చూడండి నేను మర్యాదగా మంచిగా అడుగుతున్నాను, మీకుగా మీరు కొట్టారనుకోండి స్మూత్గా అయిపోతుంది, నేనుగా కాన్సన్ట్రేషన్ చేసి కొట్టాను అనుకోండి మా తర్వాత మరి మీ ఇష్టం అని చెప్పి అంటుంది పల్లవి. ఎందుకు వచ్చిందిలే వద్దులే, సరేరా కొట్టు ఢీ అని చెప్పి చరణ్ అంటాడు. ఇక పల్లవి ఢీ కొడుతుంది. ఇక ఇదంతా చూస్తూనే ఉంటాడనమాట చంటి. వదిన అన్నయ్య మంచిగా ఉంటున్నారు, నాతో కూడా అక్షిత ఎంత బాగుంటే ఎంత బాగుండు అని చెప్పి వెళ్తాడనమాట తన రూమ్కి చంటి. ఇక అక్కడ అక్షిత ఏమో తను రెడీ అవుతూ ఉంటుందన్నమాట. బాత్ చేసి వచ్చి రెడీ అవుతూ ఉంటుంది, మేకప్ అది అవుతూ ఉంటుంది, జడేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇక చంటి గదిలోకి వెళ్ళి ఎలాగైనా అక్షితాన్ని నా వైపు తిప్పుకోవాలి అని చెప్పి, అబ్బా బాగా తలనొప్పిగా ఉంది అబ్బా అని చెప్పి తల పట్టుకుంటాడనమాట చంటి. ఏమైంది అని చెప్పి అక్షిత అడుగుతూ, బాగా తలనొప్పిగా ఉంది అక్షిత, కొంచెం ఆయిల్ మసాజ్ చేయవా హెడ్కి అని చెప్పి అనగానే, ఏంటి ఆయిల్ మసాజా? నేనా? నాకు మూడ్ లేదు, నేను చేసేదేంటి నీకు అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. వీడేంటి ఈరోజు ఆయిల్ మసాజ్ అంటాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్షిత. అదేంటి తలనొప్పిగా ఉందంటే ఆయిల్ రాయడానికి ఏంటి, రాయి అని చెప్పి అడుగుతాడు మళ్ళీ చంటి. చెప్పానుగా ఆయిల్ మసాజ్ అంతా నా వల్ల కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, మూడ్ లేదు అని చెప్పి అక్కడి నుంచి అక్షిత వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా వెనక్కి లాగుతాడనమాట చంటి. ఇక వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేసేస్తాడు, అదే వాళ్ళు ఉన్న డోర్ గది లాక్ చేసేస్తాడు. ఇక అక్షితను ఒక్కసారి ఇట్లా లాగడంతో అక్షిత వెళ్ళి మంచం మీద పడుతుందనమాట. ఇదేంటి వీడు ఇలా ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి చంటి అని చెప్పి, ఏం చేస్తున్నావు చంటి అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటుంది. నేను క్లియర్గా నిన్ను అడుగుతున్నాను, చూడు అసలు నేనంటే నీకు ఇష్టమేనా, లేదంటే బలవంతంగా ఏదన్నా ఇదితో నాతో కలిసి ఉంటున్నావా? అసలు నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నాకేం అనిపించడం లేదు, నేను ప్రతిసారి నీకు దగ్గర అవ్వాలని చూస్తూ ఉంటే నువ్వు ఎందుకు ఇలా దూరంగా జరుగుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు
అసలు నీ ప్రాబ్లం ఏంటి అక్షిత? నాతో కలిసి ఉండడం నీకు ఇష్టం లేదా ఏంటి? ఇష్టం లేకపోతే పో. ఏంటి అసలు మా అన్నయ్య వదిన చూడు, బయటికి కొట్టుకుంటూ ఉన్నా కూడా వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. కానీ నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అర్థం కావట్లేదు. ఇటు అక్షిత అంటుంది, అది కాదు చంటి, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు కొంచెం నాకు అనీజీగా ఉంది అని చెప్పి అంటుంది అక్షిత. ఏంటి అనీజీగా ఉందా? ఇప్పుడు దాకా అద్దం ముందు నించొని సింగారించుకున్నావుగా, అప్పుడేం అనీజీగా లేదా? నా దగ్గరికి వచ్చినప్పుడే, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడే నీకు అనీజీగా ఉంటుంది. అసలు నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. చంటి, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నాకు ఇప్పుడు అనీజీగా ఉంది అంతే అని చెప్పి అక్కడి నుంచి అక్షిత వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే అక్షిత అక్షిత అని పిలుస్తున్నా కూడా అక్షిత వెళ్ళిపోతుందనమాట రూమ్లో నుంచి. ఇక అక్షిత బయటికి కంగారుగా బయటకు వస్తూ ఉంటే ఇక ఎదురుగా భువన ఉంటుంది, గుద్దుకుంటుంది. ఏంటి అక్షిత, ఏంటి అంత కంగారుగా కనిపిస్తున్నావు, ఏమైంది అని చెప్పి భువన అడుగుతూ ఉంటుంది. అప్పుడు అక్షిత పెద్ద గండం నుంచి తప్పించుకున్నట్టు అనిపిస్తుంది. చంటి నన్ను ఆయిల్ మసాజ్ చేయమన్నాడు అని చెప్పి అంటుంది అక్షిత. తప్పే ఉంది, మీ ఆయనే కదా, ఆయిల్ మసాజ్ చేయొచ్చుగా అని చెప్పి అంటూ ఉంటుంది భువన. ఏంటి అసలు ఆయిల్ మసాజ్ చేసేది? అసలు ఎప్పుడు నాకు ఇష్టం లేదంటే సరే అని చెప్పి దూరంగానే ఉండేవాడు. ఈసారి ఏంటో కొంచెం నాకు చాలా డిఫరెంట్ బిహేవియర్ అనిపిస్తుంది చంటిది. అటు అంతా ఈ పల్లవి వల్లే అని చెప్పి అలా చెప్తూ ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరు ఏదో క్లోజ్గా ఉండడం చూసి నా దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ చంటి అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి సుమలత వస్తుంది. ఏంటి ఏమైంది అని చెప్పి అడగగానే ఇక అప్పుడు భువన చెప్తుంది, అది ఆంటీ చంటి ఆయిల్ రాయమన్నాడంట, మసాజ్ చేయమన్నాడంట. ఇక తిను అక్షిత ఏమో నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇక అనీజీగా ఉంది అని చెప్పేసి వచ్చేసింది ఆంటీ, అదే జరిగింది అని చెప్పి అనగానే ఇక అప్పుడు సుమలత అంటుంది, అసలు నీ ప్రాబ్లం ఏంటి అక్షిత? ఎందుకని చంటిని దూరం పెడుతున్నావు? తన మొగుడు, నువ్వు జీవితాంతా తనతో కలిసి ఉండాలి, కాపురం చేయాలి. నువ్వు అలా ప్రతిసారి తను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు అనీజీగా ఉండి ఇష్టం లేదంటున్నావో, లేదంటే నీకు నిజంగానే ఇష్టం లేదు నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు చంటికి ఎంత దగ్గరైతే అది నీకు మంచిది. ఎందుకంటే తను నీ భర్త, ఎప్పటికీ కలకాలం మీరిద్దరే కలిసి ఉండాలి. అది నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది అని చెప్పి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఇటు అక్షిత చెప్తుంది, అసలు ఆంటీ కూడా నాకే చెప్తున్నారు ఆ చంటితో ఉండమని, వాడితో ఎలా ఉండాలి అసలు? ఇదంతా కూడా పల్లవి వల్లే. పల్లవి చరణ్ క్లోజ్గా ఉండడం చూసి నా దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు. అసలు ఈ పల్లవిని ముందు ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది భువనతోని. మరోపక్క గుండమ్మ ఒకతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి ఆదిత్య, శ్రీనివాసరావు వస్తారు. ఏంటి గుండమ్మ, ఏం ఆలోచిస్తున్నావు మళ్ళీ అని చెప్పి అనగానే ఇక శ్రీనివాసరావు కూడా స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పారు కదమ్మా, రే అది గుండమ్మకి ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వు అనగానే అలాగే నాన్న అని చెప్పి ట్యాబ్లెట్స్ ఇస్తాడనమాట. ఇక ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటుంది. ఇక అప్పుడు అక్కడికి వైష్ణవి వచ్చి నించొని కొంత దూరంలో చూస్తూ ఉంటుంది. ఇక ఏం ఆలోచిస్తున్నావు గుండమ్మ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, నేనేమి స్ట్రెస్గా ఫీల్ అవ్వడం లేదండి, నేను యాక్చువల్గా దాని గురించి కాదు ఆలోచిస్తుంది. నేను క్యాంప్కి వెళ్ళినప్పుడు నాకు బ్లడ్ డొనేట్ చేసింది కదా, దాని బ్లడ్ గ్రూప్ గురించి కనుక్కున్నారా లేదా, ఏమైంది అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటుంది. మరి మాట వైష్ణవి వినిందా లేదా అనేది చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.